ఒక విషయం ఆలోచించండి. రాత్రి ఆకాశంలో మీకు చీకటిగా కనిపించేది నిజంగా చీకటి కాదు అని నేను మీకు చెప్పినట్లయితే అది వాస్తవానికి వెలుతురు యొక్క ఒక గోడ. అంత పురాతనమైన గోడ. మన కళ్ళు దాన్ని చూడనే చూడలేవు. మరియు ఆ గోడ నుండి మనకు చేరుకుంటున్న వెలుతురు దాదాపు 1400 కోట్ల సంవత్సరాల పురాతనమైంది. కానీ ఆ గోడ మనకు 4600 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ నుండే మనకు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎందుకంటే మనం అందరం చదివాం, యూనివర్స్ లో కాంతి వేగం కంటే వేగంగా ఏదీ కదలలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తానే ఈ రూల్ ని పెట్టారు. లైట్ స్పీడ్ అనేది యూనివర్స్ యొక్క స్పీడ్ లిమిట్ అని. కానీ ఈ రూలు సరైనదైతే 1400 కోట్ల సంవత్సరాల పురాతన వెలుతురు 4600 కోట్ల కాంతి సంవత్సరాల దూరానికి ఎలా చేరుకుంది? అది తన వయసు కంటే 3 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. మరి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఈ పజిల్ లోతుల్లోకి వెళ్ళినట్లయితే మరో షాకు ఎదురవుతుంది, బిగ్ బ్యాంగ్. దాన్ని మనమందరం ఒక భారీ పేలుడుగా భావిస్తాం. ఒక చోట నుండి మొదలైన పేలుడు. ఇది మొత్తం యూనివర్స్ ని సృష్టించింది అని అనుకుంటాం. కానీ అది కూడా తప్పు. ఆ పేలుడు అసలు జరగలేదు. మరియు దానికి ఒక్క చోటంటూ కూడా లేదు. అది అన్ని చోట్ల ఒకేసారి జరిగింది. మీ గదిలో, నా గదిలో, ఇంకా ఈ రోజు యూనివర్స్ యొక్క భాగమైన ప్రతి చోట. ఇది మాత్రమే సరిపోలేదని అనిపించినట్లయితే గత 2 సంవత్సరాల్లో సైంటిస్టులు ఒక అద్భుతమైన డిస్కవరీ చేశారు. అది మొత్తం కాస్మాలజీని కదిలించేసింది. దేశీ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తుంది, యూనివర్స్ ని విస్తరింపజేస్తున్న డార్క్ ఎనర్జీ కాలంతో పాటు మారుతుంది. అంటే ఐన్స్టీన్ ఏ కాన్స్టెంట్ మీద మన మొత్తం లెక్కలు ఆధారపడి ఉన్నాయో అది బహుశా కాన్స్టెంట్ కాదు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడబోయేది యూనివర్స్ యొక్క అంచును గురించి. అక్కడ నుండి వెలుగు తన వయసు కంటే 3 రెట్లు ఎక్కువ దూరం చేరుకుంది. ఆ చీకటి గురించి. ఇది చీకటి కాదు. ఆ పేలుడు గురించి. అది పేలుడు కాదు. అవును, మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చొని మీ ఫోన్ చూస్తున్నారు? మీరు వాస్తవానికి యూనివర్స్ యొక్క సెంటర్ లో కూర్చొని ఉన్నారు. ఇంకా ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. నేను కూడా ఆ సెంటర్ లోనే ఉన్నాను. మీరు కూడా మీ సెంటర్ లోనే ఉన్నారు. ఎందుకంటే యూనివర్స్ ఇన్ఫినిటీ, ఎప్పటికీ అంతం కాదు. కానీ మనం చూడగలిగే సామర్థ్యానికి ఒక లిమిట్ ఉంది. మనం ప్రతి డైరెక్షన్ లో కేవలం 46 బిలియన్ లైట్ ఇయర్స్ వరకు మాత్రమే చూడగలం. దీని తర్వాత ఉన్నది మనకి ఎప్పటికీ కనిపించదు. కాబట్టి మన చుట్టూ ఒక అదృశ్య బుడగ ఉంది. దాని డయామీటర్ 93 బిలియన్ లైట్ ఇయర్స్. దీన్నే సైంటిస్టులు అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అంటే మనం చూడగలిగే ఆ భాగం. అయితే ఇక్కడ నుండే మొదటి ప్రశ్న పుడుతుంది. యూనివర్స్ యొక్క వయసు కేవలం 13.8 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. అయితే యూనివర్సు ఇంత పాతది కాకపోతే దాని సైజు 93 బిలియన్ లైట్ ఇయర్స్ ఎలా అయింది? ఈ ప్రశ్న మీద కాస్త తర్వాత మాట్లాడదాం. ముందు మరో ఇంట్రెస్టింగ్ విషయం అర్థం చేసుకోండి. ఈ బుడగ యొక్క అంచు మనం చూడగలిగే సరిహద్దు ముగిసే చోట అక్కడ ఏదో చాలా విచిత్రంగా ఉంది. సైంటిస్టులు ఆ అంచుని స్కాన్ చేసినప్పుడు కనుక్కున్నది అక్కడ చీకటి లేదు, అక్కడ వెలుగు ఉంది. ఒక పూర్తి వెలుగు గోడ. అయితే ఇది ఏ కొత్త వెలుగు కాదు. ఇది యూనివర్స్ యొక్క మొదటి వెలుగు. అప్పుడే ఏర్పడిన మొదటి లైటు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోండి. ఒక ప్రశాంతమైన చెరువుని ఊహించండి. మీరు దానిలో రాయి విసిరితే రాయి పడిన చోట నుండి అలలు వస్తాయి. మొదటి ఆ అలలు చిన్నగా వేగంగా ఉంటాయి, క్లియర్ గా కనిపిస్తాయి. కానీ అవి దూరంగా వెళ్తూ వ్యాపించి సన్నబడతాయి. ఆ తర్వాత ఒక క్షణం వస్తుంది. అవి అంతగా వ్యాపించిపోయాయి కాబట్టి మీ కళ్లకు కనిపించడం మానేస్తాయి. కానీ దీని అర్థం అలలు అంతా అయిపోయాయని కాదు. అవి ఇంకా అక్కడే ఉన్నాయి. కేవలం అంత నెమ్మదిగా ఉన్నాయి కాబట్టి మీరు చూడలేకపోతున్నారు. లైట్ తో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. లైట్ వేవ్స్ లో ప్రయాణిస్తుంది, సరిగ్గా అలల మాదిరిగా. ఇంకా లైట్ చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు అది స్ట్రెచ్ అవుతుంది, అంటే సాగిపోతుంది. ఒక పాయింట్ వస్తుంది, అది మన కళ్ళ యొక్క విజిబుల్ రేంజ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. కానీ అది ఇంకా అక్కడే ఉంది. కాబట్టి సైంటిస్టులు ఆలోచించారు, కళ్ళు చూడలేకపోతే ఏదో ఒకటి చూడగలిగేలా తయారు చేద్దామని. ఆ ఆలోచనతోనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్. కానీ జేమ్స్ వెబ్ కూడా బుడగ అంచు వరకు చేరలేకపోయింది. అప్పుడు సైంటిస్టులు మైక్రోవేవ్ డిటెక్ట్ చేసే శాటిలైట్స్ ను పంపారు. అక్కడ వారికి ఒక చాలా తేలికపాటి రేడియేషన్ దొరికింది. ప్రతి డైరెక్షన్ నుండి వస్తున్న చాలా సన్నని రేడియేషన్. దానికి పేరు కూడా పెట్టారు, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సింపుల్ గా సిఎంబి. ఇది యూనివర్స్ యొక్క మొదటి అత్యంత ఒరిజినల్ ఫోటో. మనం మన చిన్నప్పటి ఫోటోలు భద్రంగా ఉంచుకుంటాం కదా, అలాగే ఇది యూనివర్స్
యూనివర్స్ యొక్క చిన్నప్పటి ఫోటో. కానీ ఆ టైంలో యూనివర్స్ కేవలం 3.8 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లవాడిలా ఉంది. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. సైంటిస్టులు ఈ సిఎంబి యొక్క వయసు కనుక్కున్నప్పుడు తెలిసిందేంటంటే ఈ వెలుగు 13.8 బిలియన్ సంవత్సరాల పాతది. కానీ ఇది ఇప్పుడు ఎంత దూరం నుండి వస్తుందా అని కొలిచినప్పుడు ఆన్సర్ వచ్చింది 46 బిలియన్ లైట్ ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ ఆగి ఆలోచించండి. లైట్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది మరియు లైట్ కంటే వేగంగా ఏదీ కదలలేదు. అయితే ఇది మాక్సిమం గా 13.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలోనే ఉండాలి, కానీ 46 బిలియన్ లైట్ ఇయర్స్ కాదు. అంటే ఈ వెలుగు తన వయసు కంటే 3 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణం చేసింది. ఇది ఎలా సాధ్యం? ఐన్స్టీన్ రూలు విచ్ఛిన్నమవుతుందా లేదా మనం ఏదో మిస్ అవుతున్నామా? ఈ పారాడాక్స్ ని అర్థం చేసుకోవడానికి మనం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1915వ సంవత్సరానికి ఐన్స్టీన్ ప్రపంచానికి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇచ్చారు. ఒకటి అటువంటి థియరీ ఇది చెప్పింది ఏంటంటే గ్రావిటీ అనేది ఏ ఫోర్సు కాదు, కానీ స్పేస్ మరియు టైం యొక్క బెండ్. కానీ ఈ థియరీ నుండి ఒక ప్రశ్న వస్తుంది. గ్రావిటీ అన్నిటినీ లాగుతుంటే మొత్తం యూనివర్సు ఒకేసారి ఎందుకు కొలాప్స్ అవ్వడం లేదు? ఆ కాలంలో సైంటిస్టులు అందరూ భావించేవాళ్ళు యూనివర్సు స్టాటిక్ అంటే ఆగిపోయి ఉంది అని, ఎప్పుడూ మారదని. కానీ ఐన్స్టీన్ ఈక్వేషన్స్ చెబుతున్నాయి అది సాధ్యం కాదు అని. కాబట్టి ఐన్స్టీన్ ఒక సొల్యూషన్ చేశారు. తన ఈక్వేషన్స్ లో ఒక కొత్త వేరియబుల్ చేర్చారు. దానికి పేరు పెట్టారు కాస్మోలాజికల్ కాన్స్టెంట్. ఇది యాంటీ గ్రావిటీ లాగా పనిచేస్తుంది. ఒకటి అటువంటి పుష్ ఫోర్స్. ఇది గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తుంది. ఐన్స్టీన్ తానే ఈ కాస్మోలాజికల్ కాన్స్టెంట్ ని తన జీవితంలో అతిపెద్ద తప్పుగా భావించేవాళ్ళు. తర్వాత వాళ్ళు చెప్పారు ఇది నా జీవితంలోని అతిపెద్ద బ్లండర్ అని. కానీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వాళ్ళు తప్పు కాదు, ఆ బ్లండర్ కాదు. కానీ ఈ విషయం వారికి ఎప్పుడూ తెలియలేదు. ఎందుకంటే 1923లో మరో సైంటిస్టు మొత్తం పిక్చర్ ని మార్చేశారు. కాలిఫోర్నియాలోని మౌంట్ విల్లాస్ అబ్జర్వేటరీ. ఆ కాలంలో ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ అక్కడ ఉంది. 100 ఇంచుల హుక్కర్ టెలిస్కోప్. మరియు ఆ టెలిస్కోప్ ద్వారా రాత్రంతా ఆకాశం చూస్తూ ఉండేవాడు ఒక వ్యక్తి. పేరు ఎడ్విన్ హబుల్. హబుల్ ఒక మసకబారిన మచ్చ వెనక ఉన్నాడు. దాని పేరు ఆండ్రోమోడా. ఆ టైంలో సైంటిస్టులు భావించేవాళ్ళు ఆండ్రోమోడా మన గెలాక్సీ లోపల ఒక గ్యాస్ మేఘం. కొందరు భావించేవాళ్ళు ఇది వేరే గెలాక్సీ అని. కానీ ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు. 1923 అక్టోబర్ 5వ తేదీ రాత్రి హబుల్ టెలిస్కోప్ మీద కూర్చున్నాడు. పూర్తి 45 నిమిషాల ఎక్స్పోజర్ తర్వాత అతను ఫోటోగ్రాఫిక్ ప్లేట్ తీసినప్పుడు అతనికి 3 కొత్త పాయింట్లు కనిపించాయి. అతను భావించాడు ఇవి 3 నోవాలు అయి ఉంటాయని, అంటే పేలిపోయిన నక్షత్రాలు. కాబట్టి అతను ప్రతి ఒక్కటి పక్కన నల్ల పెన్తో ఎన్నని రాశాడు. కానీ అప్పుడు అతను ఒక పని చేశాడు, అది అతన్ని చరిత్రలో నిలబెట్టింది. అతను గత సంవత్సరాల పాత ప్లేట్లు తీసి ఆ 3 పాయింట్స్ ని చెక్ చేశాడు. అప్పుడు అతనికి ఏదో విచిత్రంగా కనిపించింది. ఒక పాయింట్ ఒకసారి మాత్రం కాదు, మళ్ళీ మెరుస్తుంది. ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లో త్వరగా మెరుస్తూ త్వరగా నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా ఒక రిథంలో. హబుల్ ఊపిరి ఆగిపోయింది. ఎందుకంటే అతనికి తెలుసు ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉంటుంది, అది ఇదే ప్యాటర్న్ లో మెరుస్తుంది. దాన్ని సేఫెడ్ వేరియబుల్ అంటారు. మరియు ఈ సేఫెడ్ స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటి ప్యాటర్న్ నేరుగా వాటి నిజమైన బ్రైట్నెస్ తో ముడిపడి ఉంటుంది. అంటే ప్యాటర్న్ తెలిస్తే నిజమైన బ్రైట్నెస్ తెలుస్తుంది. మరియు నిజమైన బ్రైట్నెస్ తెలిసి అది మీకు ఎంత నెమ్మదిగా కనిపిస్తుందో కూడా తెలిస్తే ఒక సింపుల్ లెక్కతో దూరం తెలిసిపోతుంది. సరిగ్గా చీకటి రాత్రిలో ఎవరో దూరంగా టార్చ్ వెలిగిస్తున్నట్లు ఆ టార్చ్ ఎంత శక్తివంతమైందో మీకు తెలిసి అది మీకు ఎంత నెమ్మదిగా కనిపిస్తుందో తెలిస్తే అది ఎంత దూరంలో ఉందో అంచనా వేయొచ్చు. హబుల్ అదే చేశాడు. ప్యాటర్న్ చదివాడు, బ్రైట్నెస్ లెక్కించాడు, దూరం క్యాలిక్యులేట్ చేశాడు. వచ్చిన నంబరు పూర్తి సైన్స్ ని కదిలించేసింది. ఆండ్రోమోడా మన నుండి 22 లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంత దూరం అది మన గెలాక్సీ యొక్క భాగం కావడం సాధ్యం కాదు. అంటే ఆండ్రోమోడా ఒక పూర్తి వేరే గెలాక్సీ. హబుల్ అంత ఉత్సాహంగా ఉన్నాడు. అతను ముందు ఎన్ రాసిన చోట రెడ్ పెన్ తో ఎక్స్ప్లెనేషన్ మార్కుతో VAR అని రాశాడు. మరియు ఎక్స్క్లేషన్ మార్కు బహుశా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన పంక్చువేషన్ మార్కు. ఎందుకంటే ఈ ఒక్క పదం మనకు చెప్పింది మనం ఒంటరిగా లేమని. హబుల్ ఈ డిస్కవరీని తన సహచరుడు హార్లో షెఫ్లిక్ కి లేఖలో పంపినప్పుడు షెఫ్లీ ఆ లేఖను చదివి అన్నాడు, ఇదే ఆ లేఖ, ఇది నా మొత్తం యూనివర్స్ గురించిన అవగాహనను నాశనం చేసింది. షెఫ్లీ తన జీవితాంతం నమ్ముతూ వచ్చారు మిల్కీ వే అనేది పూర్తి యూనివర్స్ అని.
ఒక లేఖ అతనికి చెప్పింది అతను తప్పు అని. కానీ హబుల్ అక్కడే ఆగలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర దూరం కొలవడానికి మార్గం ఉంది కాబట్టి వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి అనేక గ్యాలాక్సీల దూరాలు కొలిచారు మరియు వాటి వెలుగు రంగును కూడా చూశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ పనిచేస్తుంది. దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఒక అంబులెన్స్ మీ పక్క నుండి వెళ్తుంటే దాని సైరం శబ్దం మారిపోతుంది. అది మీ వైపు వస్తుంటే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది, దూరంగా వెళ్తుంటే శబ్దం తగ్గిపోతుంది. ఎందుకంటే దగ్గరగా వచ్చేటప్పుడు సౌండ్ వేవ్స్ ముడుచుకుంటాయి, దూరంగా వెళ్తుంటే వ్యాపిస్తాయి. వెలుగుతో కూడా ఇదే జరుగుతుంది. ఒక గ్యాలాక్సీ మన వైపు వస్తుంటే దాని లైట్ బ్లూ వైపు షిఫ్ట్ అవుతుంది, దూరంగా వెళ్తుంటే రెడ్ వైపు షిఫ్ట్ అవుతుంది. దీన్నే రెడ్ షిఫ్ట్ అంటారు. హబుల్ వందల గ్యాలాక్సీలను చూసినప్పుడు ప్రతి ఒక్కటి రెడ్ షిఫ్ట్ వైపు చూపించింది. అంటే ప్రతి గ్యాలాక్సీ మన నుండి దూరంగా పరిగెడుతుంది. అంతేకాదు, గ్యాలాక్సీ ఎంత దూరంలో ఉందో అంత వేగంగా దూరంగా వెళ్తుంది. ఒకసారి ఆలోచించండి, దీని అర్థం ఏమిటి? యూనివర్సు ఆగిపోలేదు, యూనివర్సు విస్తరిస్తుంది. ప్రతి సెకను ప్రతి డైరెక్షన్ లో స్పేసు తానే స్ట్రెచ్ అవుతుంది. ఐన్స్టీన్ యొక్క స్టాటిక్ యూనివర్సు ఆలోచన తప్పని ప్రూవ్ అయింది. కానీ ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. గుర్తుందా? ఐన్స్టీన్ యొక్క కాస్మలాజికల్ కాన్స్టెంట్, ఆ యాంటీ గ్రావిటీ ఫోర్స్, దాన్ని ఐన్స్టీన్ తానే అతిపెద్ద బ్లండర్ గా భావించారు. అది బ్లండర్ కాదు, ఆ ఫోర్సు ఉనికిలో ఉంది. కేవలం ఐన్స్టీన్ అంచనా తప్పు. అది గ్రావిటీని బ్యాలెన్స్ చేయడం లేదు. అది వాస్తవానికి గ్రావిటీ కంటే కూడా ఎక్కువ శక్తివంతమైంది మరియు అదే యూనివర్స్ ని విస్తరింపజేస్తుంది. ఈ రోజు మనం ఆ ఫోర్స్ ని డార్క్ ఎనర్జీ అంటున్నాం. ఒక మిస్టీరియస్ ఎనర్జీ ఖాళీ స్పేస్ లో నిండి ఉంది. ఎంత ఎక్కువ స్పేసో అంత ఎక్కువ డార్క్ ఎనర్జీ, అంత ఎక్కువ పుష్. అంటే యూనివర్సు విస్తరిస్తూనే ఉంటే తన సొంత ఎక్స్పాన్షన్ ను మరింత వేగం చేస్తూ ఉంటుంది. ఒక ఫీడ్బ్యాక్ లూపు. మరియు ఇక్కడే మనకు ఆ ఒరిజినల్ పారాడాక్స్ కి సమాధానం దొరుకుతుంది. గుర్తుందా ఆ సిఎంబి వెలుగు? అది తన వయసు కంటే 3 రెట్లు దూరం చేరుకుంది. ఐన్స్టీన్ చెప్పినప్పుడు ఏది లైట్ కంటే వేగంగా వెళ్ళలేదు. అది మ్యాటర్ గురించి చెప్పారు. ఏ ఆబ్జెక్టు, ఏ పార్టికల్, ఏ ఇన్ఫర్మేషన్ కూడా లైట్ కంటే వేగంగా వెళ్ళలేదు. కానీ స్పేసు తన ఈ రూల్ ని అనుసరించదు. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, దాని మీద 2 డాట్స్ వేయండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ని లాగండి. 2 డాట్స్ ఒకదాని నుండి దూరంగా వెళ్తాయి, కానీ డాట్స్ తాము కదలడం లేదు. అవి తమ స్థానంలోనే ఉన్నాయి. వాటిని క్యారీ చేస్తున్న రబ్బర్ బ్యాండ్ లాగుతుంది. యూనివర్స్ లో కూడా ఇదే జరుగుతుంది. గ్యాలాక్సీలు తమ స్థానంలోనే ఉన్నాయి, కానీ వాటి మధ్యలో ఉన్న స్పేస్ లాగుతుంది. స్పేస్ కి లైట్ స్పీడ్ రూలు అనుసరించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది తనకు కావాల్సినంత వేగంగా లాగచ్చు. కొన్నిసార్లు లైట్ కంటే కూడా వేగంగా. ఇదే కారణంగా సిఎంబి వెలుగు పుట్టినప్పుడు దాని ఆరిజిన్ బహుశా మన నుండి కొన్ని లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉండేది. కానీ ఆ వెలుగు మన వరకు చేరే వరకు మధ్యలో స్పేసు అంతగా లాగబడింది. ఆరిజిన్ ఇప్పుడు 46 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలోకి వెళ్లిపోయింది. మరియు ఇదే మాయ మన బుడగని 93 బిలియన్ లైట్ ఇయర్స్ వెడల్పుగా చేస్తుంది. కానీ ఆగండి, ఇక్కడే మరో పెద్ద తప్పుడు అవగాహన తొలగించాల్సి ఉంది. మనందరికీ స్కూల్లో నేర్పించారు బిగ్ బ్యాంగ్ ఒక భారీ పేలుడు అని, ఒక చోట నుండి అన్ని పేలాయి అని, ఒక కాస్మిక్ గుడ్డు పగిలి యూనివర్సు ఏర్పడిందని. ఈ పిక్చర్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మీరు అంటారు, పేరే బిగ్ బ్యాంగ్, పేలుడే కదా అని. అయితే అది ఎలా కాదు అని. కాబట్టి ఆగండి, బిగ్ బ్యాంగ్ అనేది స్పేస్ లోపల జరిగిన పేలుడు కాదు. బిగ్ బ్యాంగ్ అనేది స్పేస్ యొక్క ప్రారంభమే. అంటే స్పేసు అంతకు ముందు అస్తిత్వంలో లేదు. బిగ్ బ్యాంగ్ జరిగిన క్షణంలోనే స్పేసు ఉనికిలోకి వచ్చి వెంటనే విస్తరించడం మొదలుపెట్టింది. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. మీరు ఈ రోజు యూనివర్స్ ని బ్యాక్వర్డ్ రన్ చేస్తే, టైం ని రివర్స్ తిప్పితే అన్ని గ్యాలాక్సీలు ఒకదాని వైపు వస్తాయి. ఒక క్షణం వస్తుంది, అన్ని ఒక అనంతంగా దట్టంగా అనంతంగా హాట్ స్టేట్ లో కలిసిపోతాయి. కానీ అది ఒక పాయింట్ కాదు, అదే మొత్తం యూనివర్స్ గా ఉంటుంది. ప్రతి చోట ఒకేసారి. అంటే బిగ్ బ్యాంగ్ మీ గదిలో కూడా జరిగింది, నా గదిలో కూడా, ఆండ్రోమోడాలో కూడా. ఈ రోజు యూనివర్స్ యొక్క భాగమైన ప్రతి చోట. అక్కడ ఏ సెంటరు లేదు. ఎక్కడ నుండి పేలుడు మొదలైంది? పూర్తి యూనివర్సే ఆ పేలుడు. ప్రతి చోట ఒకేసారి. ఇప్పుడు నిజమైన ట్విస్ట్ వైపు వద్దాం. ఆ ట్విస్ట్ గత 2 సంవత్సరాల్లో మొత్తం కాస్మాలజీని షేక్ చేస్తుంది. ఐన్స్టీన్ చెప్పారు, కాస్మలాజికల్ కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ అని, కాలంతో మారదు అని, డార్క్ ఎనర్జీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని.
గత 100 సంవత్సరాలుగా మనం ఇదే నమ్ముతూ వచ్చాం. మన మొత్తం లెక్కలు, మన మోడల్స్ అన్ని ఈ అనుమానం మీద ఆధారపడి ఉన్నాయి. కానీ 2024 నుండి 2025లో దేశీ అనే ఎక్స్పెరిమెంట్ ఈ అనుమానాన్ని కదిలించేసింది. దేశీ అంటే డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్. ఆరిజానోలో ఉన్న ఒక భారీ టెలిస్కోపు. ఇది ఒకేసారి 5000 గ్యాలాక్సీల వెలుగుని కొలవగలదు. ఈ టెలిస్కోపు 11 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వరకు యూనివర్స్ యొక్క 3D మ్యాప్ తయారు చేసింది. మొత్తం 47 మిలియన్ గ్యాలాక్సీలను మ్యాప్ చేశారు. మనిషి చరిత్రలోనే అతిపెద్ద కాస్మిక్ మ్యాప్. ఈ మ్యాప్ నుండి వచ్చినది నిజంగా ఆశ్చర్యకరం. డేటా చూపిస్తుంది డార్క్ ఎనర్జీ కాలంతో పాటు మారుతుంది. ముందు ఎక్కువ శక్తివంతంగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అంటే ఐన్స్టీన్ యొక్క కాస్మలాజికల్ కాన్స్టెంట్ వాస్తవానికి కాన్స్టెంట్ కాదు, అది ఎవాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడే ఒక భయంకరమైన సాధ్యత ముందుకు వస్తుంది. డార్క్ ఎనర్జీ బలహీనపడుతుంటే ఒక రోజు అటువంటి రోజు వచ్చే ఛాన్స్ ఉంది. గ్రావిటీ మళ్ళీ డామినేట్ అవుతుంది. యూనివర్స్ విస్తరణ ఆగిపోతుంది. తర్వాత అది కుంచించడం మొదలు పెడుతుంది. అన్ని గ్యాలాక్సీలు ఒకదాని వైపు వస్తాయి. మొత్తం స్పేస్ కొలాప్స్ అవుతుంది. ఒక రోజు పూర్తి యూనివర్స్ మళ్ళీ అదే డెన్స్ స్టేట్ లోకి చేరుకుంటుంది. అదే ఎక్కడ నుండి ప్రారంభమైందో అక్కడికి. సైంటిస్టులు దీన్ని బిగ్ క్రంచ్ అంటారు. బిగ్ బ్యాంగ్ యొక్క పూర్తి ఆపోజిట్. కానీ ఇక్కడ ఆగి ఒక ప్రశ్న అడగండి. మనం ఈ అన్నిటిలో ఎవరం? యూనివర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం స్టార్స్, ప్లానెట్స్, గ్యాలాక్సీలు, బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడతాం. కానీ మీకు తెలుసా, ఇవన్నీ కలిపి స్టార్స్, ప్లానెట్స్, మీరు, నేను, మీ ఫోను, మనం చూడగలిగిన, తాకగలిగిన ప్రతి వస్తువు, ఇవన్నీ కలిపి యూనివర్స్ యొక్క కేవలం 4% మాత్రమే. మిగిలిన 96% డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. వాటిని మనం చూడలేం కూడా. అంటే మనం యూనివర్స్ యొక్క 4% భాగంలో నివసిస్తున్నాం. మరియు ఆ 4% లోనే ఒక టైనీ సోలార్ సిస్టమ్, దానిలో ఒక చిన్న ప్లానెట్, ఆ ప్లానెట్ మీద ఒక చిన్న గది, దానిలో మీరు కూర్చొని ఈ వీడియో చూస్తున్నారు. ఇంకా గుర్తుందా, వీడియో స్టార్టింగ్ లో నేనేమన్నాను? రాత్రి చీకటి చీకటి కాదు, అది వెలుగు యొక్క ఒక గోడ. అది అంత ప్రాచీనమైంది కాబట్టి కనిపించదు. కాబట్టి ఈ రోజు నుండి మీరు రాత్రిపూట ఆకాశం చూసినప్పుడల్లా గుర్తుంచుకోండి, మీకు ఖాళీగా కనిపించేది ఖాళీ కాదు, అది బిగ్ బ్యాంగ్ యొక్క మొదటి వెలుగుతో నిండి ఉంది. అది 14 బిలియన్ సంవత్సరాల పాత కథను చెప్తుంది. కేవలం మన కళ్ళు బలహీనంగా ఉన్నాయి కాబట్టి మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు కామెంట్ లో చెప్పండి, మనం యూనివర్స్ యొక్క 4% అయితే, మన బుడగ పూర్తి యూనివర్స్ యొక్క ఒక టైనీ భాగం అయితే, ఆ ఇన్ఫినిటీ మిగిలిన యూనివర్స్ లో ఏముంటుంది? అక్కడ మరిన్ని గ్యాలాక్సీలు ఉంటాయా, ప్లానెట్స్ ఉంటాయా, మరియు బహుశా మనలాంటి జీవులు ఉంటారా? వాళ్ళు కూడా తమ ఆకాశంలో చీకటి గోడను చూస్తూ ఉంటారా? ఆలోచించి చెప్పండి.